చేతులు ప్రభు స్తోత్రాలు చెప్తాను. పిల్లరా, మీ మధ్యకి వచ్చే ముందుగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. అసలు దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు క్రైస్తవులుగా చేశాడు, దానికి కారణం ఏంటో మనకు తెలియాలి వద్దా? మన పిల్లల్ని ఎందుకు క్రైస్తవులుగా చేశాడో మనకు తెలియాలి వద్దా? ఆ కారణాన్ని ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ముందుగా మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. వేదికను అలంకరించిన దైవ సేవకులు, అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చిన గొప్ప దైవజనులు రాజు పాస్టర్ గారు కూడా ఉన్నారు. దేవుడికి తప్పకుండా ఆయన కూడా ఈ రాత్రి వాడుకుంటాడు. మేము అండమాన్ నికోబార్ దీవులు వెళ్ళినప్పుడు చాలా చక్కగా మమ్మల్ని ఆదరించారు. మేము అక్కడ సువార్త చేసి క్షేమంగా ఈ స్థలంకి వచ్చాము. మరి ఈ పరిచర్య చేసిన బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. చాలా మంది ఈ పట్టాలు వేసారు, కుర్చీలు వేసారు, ఎంత సమకూర్చారు. మనమైతే వచ్చి కూర్చొని వాక్యం వింటున్నాం. మీ అందరికంటే ఏ పని చేయను నేనే, కనీసం కుర్చీ కూడా వేయలేదు. అంచేత తిరిగి నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టారు. అందుకని దేవుడు నన్ను మీతో పాటు దీవించును గాక. అంచేత నన్ను ప్రేమతో పిలిచిన దైవజనులు కె ప్రసాదయ్య గారికి కూడా ప్రభు పేరు వందనాలు. వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా సంఘ బిడ్డలకు మీ అందరికీ ప్రభు పేరు వందనాలు చెల్లిస్తూ, దేవుడు నాకు బైబిల్లో జ్ఞాపకం చేసిన ఒక అద్భుతమైన వాక్యం. అసలు మనం ఎందుకు క్రైస్తవులు అయ్యాం, దేవుడు మనల్ని ఎందుకు క్రైస్తవులుగా చేశాడు, దానికి కారణం ఏంటో దేవుడు మనసులో ఉన్న గొప్ప ఉద్దేశము దేవుడు బైబిల్లో రాయించాడు. దయచేసి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. చాలా చిన్న వచనం, నేను తక్కువగా చెప్పి వెళ్తాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండమీద నుండి పట్టణము మరుగై ఉండనేరు. చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. పిల్లరా, ఆ తర్వాత 15వ వచనం కూడా చదవండి. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రిందన పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదే పెట్టుదురు. చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్పు. పిల్లరా, దేవుడు ఆయన బిడ్డల్ని, క్రైస్తవుల్ని, ఆయన వెంబడించిన వారిని ఒక అద్భుతమైన రీతిలో ఒక చిన్న ఉపమానంతో చెప్తున్నాడు. నిన్నను నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలె మొగ్గ వేస్తారని చెప్పాడు. అంటే ఖర్జూరు వృక్షం ద్వారా దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడాడు. ఇట్లా నీతిమంతులు మొర్ర పెడితే యెహోవా ఆలకిస్తాడని కూడా నేను చెప్పాడు. అసలు మనం నీతిమంతులు అవ్వాలంటే ఖర్జూరు చెట్టు నుంచి కొన్ని నేర్చుకోవాలి మనం. అదే విధంగా ఈ రాత్రి ప్రభు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? అద్భుతమైన మాట. మీరు ఒక గదికో ఒక ఇంటికో కాదు, ఈ లోకానికే వెలుగై ఉన్నారు. అర్థమైందా? అంటే దేవుడు మనల్ని ఈ లోకం నుంచి ఎందుకు వేరు చేశాడు, ఎందుకు మన కుటుంబకులు, పూర్వీకుల సాంప్రదాయాల నుంచి వేరు చేశాడంటే, ఎందుకు దేవుడు మనల్ని సంఘంలో చేర్చి క్రైస్తవులు చేశాడంటే, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరం అంట లోకానికి వెలుగు ఇవ్వాలట. గట్టిగా చెప్పట్లు కొట్టి. మనందరం, మీతో పాటు నేను కూడా లోకానికి వెలుగు ఇవ్వాలట. అదేవిధంగా మనం ఎందుకు లోకానికి వెలుగు ఇవ్వలేకపోతున్నాం అంటే, లోకానికి వెలుగంటే మీకు మాట చెప్తాను. కొంతమంది బ్రతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళ బ్రతుకులు చీకట్లో ఉంటాయి. ఎందుకు బ్రతికేము మేము, ఎందుకు చచ్చిపోకూడదు అని ఉంటాయి.
కొన్ని బ్రతుకుల్లో సాతానుగాడు చీకటి నింపేస్తాడు. నేను రాత్రి ఇప్పుడు జరుగుతున్న విషయం ఒకటి మీకు నేను చెప్పాను, వార్తల్లో విపరీతంగా వచ్చింది. ఒక భర్తలోకి సాతానుగాడు ఎంత చీకటిని పెట్టాడంటే తన సొంత భార్యని మొక్కలు మొక్కలుగా నరికేసి కుక్కర్లో వేసి, ఎంత భయంకరం అంటే తలుచుకుంటే భయం వేస్తుంది. ఆమె ఎముకలు కూడా బూడిచ్చేసాడట. 2 పిల్లలండి. అంటే ఆ భర్త ఎంత చీకట్లో బతుకుతున్నాడో, ఆ భర్తకి భార్య ఎడల ఎంత చీకటి ఆలోచనలు ఉన్నాయో. నేను అనుకుంటాను ఆ కుటుంబం కోసం, ఆ భార్యాభర్తల కోసం ప్రార్థన చేసి వెలుగునిచ్చే తల్లి ఆ ఇంట్లో అడుగు పెట్టలేదేమో. అందుకే ఆ బ్రతుకులు చీకటైపోయి భార్య ఎలా చచ్చిపోయింది, భర్త ఏమో ఖైదీగా జైల్లోకి వెళ్ళిపోయాడు, డెఫినెట్గా రాడు. పిల్లల బ్రతుకులు ఏమవుతాయి ఆలోచించండి. ఇది ఎప్పుడుదో కాదు, మన కళ్ళ ముందు జరుగుతుంది. పిల్లరా, అట్లాంటి చీకటి జీవితాలకి మనము వెలిగివ్వాలట. ఆ ధన్యకరమైన గొప్ప అవకాశం దేవుడు క్రైస్తవులను మనకి ఇచ్చాడు. చేతులు ఎత్తిస్తారు. ఎందుకు ప్రభు ఇక్కడ నాకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు? బహుశా ఈ కాలనీలో చాలా మంది కుటుంబాలు ఉండి ఉంటారు. సాతానుగాడు రకరకాలుగా, మెయిన్ అనుమానం అండి, అనుమానం. భర్తకి భార్య మీద అనుమానం, భార్యకి భర్త మీద అనుమానం, పిల్లలకి తల్లిదండ్రుల మీద అనుమానం, తల్లిదండ్రుల పిల్లల మీద అనుమానం. అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, తిన్నగా వెళ్ళి వస్తుందా లేదా, ఏ అబ్బాయితో మాట్లాడుతుందా, ఏ అబ్బాయి బండి మీద తిరుగుతుందా, ఇట్లాంటి రకరకాలు. ఇవన్నీ కూడా చీకటి ఆలోచనలే, ఇవన్నీ కూడా చీకటి ఆలోచనలే. అట్లాంటి బ్రతుకుల్లో ప్రార్థన ద్వారా వెలుగునిచ్చేవారే క్రైస్తవులు. గట్టిగా చెప్పండి. అందుకని ప్రభు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కానీ లోకమునకు వెలుగై ఉన్న మనము ఎందుకు వెలుగునివ్వలేకపోతున్నాం? ఎందుకు అనేక జీవితాలను కాపాడలేకపోతున్నాం? ఎందుకు మన చుట్టుపక్కల కుటుంబాలు ఎందుకు శాపగ్రస్తం అయిపోతున్నాయి? ఎందుకు మన పిల్లల జీవితాలు ఎందుకు బాగుపడట్లేదు? దానికి కారణాలు ఒక 2 ప్రభు చెప్పాడు. ఆ 2 కారణాలు మీకు ఇంకా వివరంగా లోతుగా మార్కు సువార్తలో ప్రభు వివరిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుందండి వాక్యం. తప్పకుండా దేవుడు మనందరినీ వాడుకొను గాక. అనేక జీవితాలను ఆశీర్వదకరంగా మనం చేసే ప్రార్థన ద్వారా నడిపించును గాక. నేను చెప్పాను కదా, ఒక పని మనిషి ప్రార్థన చేస్తే నా 3 కంపెనీల్లో కొన్ని వందల మంది పనివారు, నాతో పనిచేస్తున్న 7 ఇంజనీర్లు, మేము అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయాం. చీకట్లో మా బ్రతుకులు ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చింది ఒక పని మనిషి, ఒక పని మనిషి. ఇది వాస్తవం, ఇది అబద్ధమని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే పత్రిక విలేకరుల సమక్షంలో టీవీ వాళ్ళు ఉంటుండగా, లక్షల మంది ప్రజల మధ్య, విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు వాళ్ళందరూ ఉంటుండగా ఒక పని మనిషి నడి రోడ్డు మీద మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది. మీకు సాక్ష్యం చెప్తా. ఒక ఆశ్చర్యకరమైన వెలుగే, ఆ వెలుగే నా ప్రభువుని యేసుక్రీస్తు. పిల్లరా, అట్లాగూ అనేక మందిని వెలిగించవలసిన మనము ఎందుకు వాడుకోలేకపోతున్నాం? దేవుడు ఎందుకు మనల్ని వాడుకోవట్లేదు? దానికి కారణాలు 2 చెప్పాడు ప్రభు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. చాలా జాగ్రత్తగా చదువుతుంది. చాలాసార్లు చదువుకున్నాం. దేవుడు ఒక కొత్త కోణంలో ఈ రాత్రి మనతో మాట్లాడను గాక.
మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచబడికి గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడి తేబడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడికే గాని ఏది మరుగుపరచలేదు. వినుటకు చెవులు ఎవరికైనా ఉంటే వారు వినుడు కాక. చేతులెత్తి స్తోత్రాలు చెప్పు. మనందరికీ చెవులు ఉన్నాయి కదా, ఎక్కడైనా పెట్టామా? ఎందుకంటే ఈ మధ్యనే చెవులు ఫోన్కి అప్పగించేస్తున్నారు. నేను కూడా ఇందులో ఒక సెట్ పెడతాను ఇలాగా. వాడికి చెవులు ఉంటాయి కానీ వినలేదు. నిజం అబద్ధం? దేవుడు వాక్యం చెప్పింది అబద్ధం నిజం? అప్పుడు రాసాడు, ఇప్పుడు నెరవేరుతుంది. ఇంట్లో మన పిల్లలు ఉంటారా? మంచినీళ్ళు ఏమంటే రోడ్డు మీద నడిచి వెళ్తుంటుందా? కారు వస్తుందా? బొమ్మని ఆరు కొట్టే పక్కన తరగదు. ఎందుకు? చెవులు లేవు. చెవులు లేవు. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు దేవుని వాక్యం వినడానికి దేవుడికి మన చెవులు అప్పగించాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. చెవులు అప్పగిస్తే వాక్యం మన హృదయంలోకి వస్తుంది. దేవుడు మన అందరినీ అద్భుతమైన దీపములుగా అనేక మందిని వెలిగించడానికి వాడుకొను గాక. ఆమేన్. ఎంతమంది ఆశపడుతున్నారు దేవుడు నన్ను వాడుకోవాలని? ప్రైజ్ లార్డ్. ఒక పని మనిషిని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. డెఫినెట్గా వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకోకుండా వెలిగించబడిన మనం అంట కొంచెం కిందకు మంచం కిందకి వెళ్ళిపోతున్నాం అంట. విచిత్రంగా ఉంది ఈ వాక్యం. పిల్లరా మరొకసారి ఒకసారి చదువుదాం వాక్యం. మార్కు సువార్త 4:21. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచబడికే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ లోకములో ఉన్న చీకటి జీవితంలో జీవిస్తున్న వాళ్ళందరినీ వెలిగించడానికి దేవుడే స్వయంగా కొంతమందిని వెలిగించాడు. వాళ్ళ పేరే క్రైస్తవులు. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం మనం. ఆ వెలిగించబడిన మనం ఎంతో మందిని వెలిగించాలి. మన ప్రార్థన ద్వారా ఎన్నో జీవితాలు వెలిగించబడాలి. ఎందుకు ఇది జరగట్లేదు అనే విషయాన్ని దేవుడు వివరంగా మాట్లాడాడు. నా జీవితంలో మీకు చెప్పాను కదా, ఒక పని మనిషిని వాడుకున్నాడు. నాతో పాటు మా కంపెనీలో 3 కంపెనీలు పనిచేస్తున్న 100 మంది పనివారిని, నన్ను నాతో పనిచేస్తున్న ఇంజనీర్లని, ఇంకా అక్కడ చాలా మందిని ఆ పని మనిషి ద్వారా మమ్మల్ని అందరినీ వెలిగించాడు. మేమందరూ ఎక్కడికి వెళ్ళి అదే సాక్ష్యం చెప్తాం. అదే విధంగా ఈ రాత్రి నా ప్రభు అంటాడు, నిన్ను కూడా వాడుకోవాలి. పిల్లరా, ఆ రక్షించబడి వెలిగించబడిన వారిలో ఒక కలెక్టర్ గారు ఉన్నారు. ఆ కలెక్టర్ గారు ఎవరంటే మా మామగారు. అవునా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా కలెక్టర్లు వెలిగించబడతారు, డాక్టర్లు వెలిగించబడతారు, ఇంజనీర్లు వెలిగించబడతారు, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వెలిగించబడతారు. తిరగలేదు. ఎందుకని జరగట్లేదంటే యేసు ప్రభు అంటాడు, దీపము దీపస్తంభం మీద ఉంచబడికి కానీ కొంచెం క్రిందనైనను మంచం క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. ఇక్కడ ప్రభు మాటల్లో ఒక 4 వస్తువులు కనబడతాయి. మొట్టమొదటిది ఏంటంటే, మరియు ఆయన వారితో ఇట్లనను. మొట్టమొదటి ఆయన చెప్పింది ఏంటంటే దీపము. మొట్టమొదటి ఏంటండి? దీపం. దీపము గురించి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడి దృష్టిలో దీపం అంటే ఏంటి? దయచేసి చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి.
సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. పిల్లరా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అదేం చేస్తుంటే అంతరంగములన్నింటినీ శోధిస్తుంది. ఎవరిలో అయితే దేవుడు పెట్టిన ఆత్మ ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో, అది చేసే పని ఏంటంటే అంతరంగాన్ని శోధిస్తుంది. అర్థమేంటి తెలుసా? చర్చికి వస్తామా, ప్రార్థన చేస్తామా, దేవుని ఆత్మలో ఉంటుందా? సాతానుడు ఏం చెప్తాడంటే, అక్క ఆ సీరియల్ సూపర్ ఉంటుంది. ఆయన సాతానుడు డైరెక్ట్గా రాడు, పక్కింటి వదిన వస్తుంది. వదినా, నిన్న ఆ కార్తీక దీపం సీరియల్లో ఆడికి 2 ఉన్నారట, 2 ఫ్యామిలీ. అది ఎవరిలో తెలిసిపోయింట, ఒక ఆవిడ విషం తాగేసిందట. ఆ కెమెరా వాడు ఈవిడిని చూపిస్తున్నాడు, ఆవిడని చూపిస్తున్నాడు, ఈవిడిని చూపిస్తున్నాడు, ఆవిడని చూపిస్తున్నాడు. ఈవిడ కూడా విషం తాగేసిందట. ఇప్పుడు ఇద్దరులో ఎవరు చచ్చిపోతారో వచ్చే వారం, అది వచ్చే వారం వరకు టెన్షనే. ఇప్పుడు బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా, వచ్చేవారు సీరియల్ చూడాలా? దేవుడు పెట్టిన ఆత్మని ఈ పనికి మాలినవన్నీ ఆపేస్తాయి. అందుకే దేవుడు చెప్పాడు, నరుని ఆత్మ అది అంతరంగా శోధిస్తుంది. చూడొద్దు సినిమాలో, చూడొద్దు సీరియల్లో, తిట్టద్దు బూతులో, అనుమాన పడద్దు భర్త మీద, భార్య మీద అనుమాన పడద్దు, కత్తి పట్టుకుని ముక్కలు నరికేయద్దు. తప్పది, దేవుడు ఊరుకోడు అని చెప్పుద్దండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో, వాళ్ళ కోసం ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఆ కుటుంబం కోసం ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో, వాళ్ళ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఈ కాలనీలో ఎవరెవరు చీకట్లో జీవిస్తున్నారు, ఎవరెవరు కష్టార్జితని కుటుంబాన్ని తీసుకురావట్లేదు, ఎవరెవరు చిన్న ఆ బలహీనత లోనైపోయి సారా కొట్లంబడి, బ్రాంతి కొట్లంబడి తిరుగుతున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుని పాడవుతున్నారు, పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నారు. వారి కోసము క్రైస్తవులుగా మనము భారం కలిగి ప్రార్థన చేస్తే ఆ చీకట్లో వెలిగించడానికి దేవుడు మనల్ని ఒక దీపంగా వాడుకుంటాడు. అందుకే దేవుడు అన్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది మొట్టమొదటిది. దాని తర్వాత దీపము దీపస్తంభం మీద ఉంచబడ్డగా తేబడిందంట. 2వ ఐటమ్ ఏంటంటే దీప స్తంభం. దీపస్తంభం తెలుసు కదా. ఇప్పుడు ఈ లైట్లు పెట్టారా, ఈ స్తంభం మీద పెట్టారా, కింద పెట్టేశారా? రోడ్డు మీద స్తంభం మీద పెట్టారు. ఆ వెలుగు ప్రపంచానికి రావాలంటే ఆ దీపము దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం అంటే ఏంటో, బైబిల్ ప్రకారం దీపస్తంభం అంటే ఏంటో ఒక్క వాక్యం చూద్దాం. ప్రతి ప్రశ్నకి జవాబు బైబిల్లో ఉంటుంది. జాగ్రత్త చూడండి. ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. చాలా బాగుంటుంది. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోవు వాటిని, అనగా నా కుడి చేతులు నువ్వు చూచిన 7 నక్షత్రములు గూర్చి ఆ మర్మమును, అది ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ విషయం ఏదో కిందనే వచ్చింది. ఆ మర్మం చెప్పండి, చదవండి. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. గట్టిగా చప్పట్లు కొట్టు. వెలిగించబడిన మనము తప్పనిసరిగా సంఘములో ఉండాలి, దీపస్తంభంలో ఉండాలి, దీపస్తంభం మీదే ఉండాలి. అర్థమైందా?
అందుకే నేను ఎక్కడికి వెళ్ళి చెప్తాను, ఏ సంఘానికి వెళ్ళకపోతే మీకు అందుబాటులో శ్రేష్టమైన సంఘం ఉంటే, దేవుని చిత్తమైన సంఘం ఉంటే, లోతైన ప్రార్థనలో నడిపించే సంఘం ఉంటే, లోతైన వాక్య జ్ఞానం నేర్పించే సంఘంలో ఉంటే, లోతైన నడిపింపుల సంఘం ఉంటే, ఆ వెలిగించే దీపం ఇంకా వెలిగించబడాలంటే లోతైన భక్తులు నడిపించే సంఘంకి వెళ్ళాలి. లోతైన ప్రార్థన నేర్పించే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. దీప స్తంభం మీద ఉండాల్సిందే, లేకపోతే ఆ దీపం పనిచేయదు. దీపస్తంభం మీద ఉంటేనే ఆ వెలుగు ప్రపంచానికి వస్తుంది, ఆ వెలుగు ప్రపంచానికి ఉపయోగపడుతుంది. లేకపోతే సాతాను గాడు ఆ వెలుగును మట్టిలో కప్పేస్తాడు, భూమిలో కప్పేస్తాడు. అందుకే ప్రియులరా, దీపము యేసుప్రభు అంటాడు దీపస్తంభం మీద ఉంచబడికి కానీ, ఆ తర్వాత మాట ఏంటండి, మంచము క్రిందనైనను కొంచెము క్రిందనైనను ఉంచబడి తేపడుతుంది కదా పిల్లరా. తర్వాత ప్రభు చెప్పిన రెండు ఏంటంటే, మంచం ఒకటి, రెండవది కొంచెం. పిల్లరా, ఎంతమందికి మంచం తెలుసు? చేతులు ఎత్తండి. అందరికీ తెలుసు, ఎందుకంటే అందరం మంచం వాడతాం కదా. మంచం తెలియని వాళ్ళు ఎవరు? కొంచెం ఎవరికి తెలుసు? కొంచెం చూసారా? మీ అందరికీ తెలుసు, మంచిది. ఓకే, వెలిగించబడిన ఈ దీపము ఎందుకు ప్రపంచానికి ఉపయోగపడలేదు? ఎందుకు ఇది వెలిగించబడలేదు? ఎందుకు కుటుంబానికి ఉపయోగపడలేదు? ఎందుకు భర్తకు ఉపయోగపడలేదు? ఎందుకు పిల్లలకు ఉపయోగపడలేదు? ఎందుకు ఆ ఇంటికి ఉపయోగపడలేదు? దానికి కారణం ఏంటంటే, యేసుప్రభు అంటాడు దీపస్తంభం మీద ఉంచబట్టికే కానీ కొంచెము క్రిందనైనా మంచము క్రిందనైనా ఉంచబడ్డకు తేబడదు కదా. పిల్లరా, అంటే నేను చాలా కాలం అనుకున్నాను, ఈ దీపం ఏంటి, మంచం కింద పెట్టడం ఏంటి, అసలు మంచం కింద ఉంచడం ఏంటి, కొంచెం కింద ఉంచడం ఏంటి, ఇది నీకైనా అర్థం పడుతూ ఉందా అని కొద్దిగా విసిగి చెందే దేవుడి మీద విసిగి చెంది నేను ఇలా బయటకు వచ్చేటప్పటికి ఒక డ్రైవర్ వచ్చాడు నా దగ్గరికి. అయ్యగారు, నాకు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది, మీ సంఘానికి వద్దామని మీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు. అబ్బాయి, నేను డిఎస్పి గారి కింద పనిచేస్తున్నాను అన్నాడు. డ్రైవర్కి ఎక్కడ పనిచేస్తున్నాడంట? డిఎస్పి గారికి కింద ఏంటి అసలు? డిఎస్పి గారి కింద అంటే డిఎస్పి గారు అధికారం కింద పనిచేస్తున్నాడంట. ఓహో, ఇప్పుడే వాక్యం చదివాను. మంచం కింద అంటే మంచం కింద దూరం ఉండడం కాదట, మంచం అధికారం కింద కొంతమంది వెళ్ళిపోతారంట. వెలిగించబడి అనేక జీవితాలు వెలిగించవలసిన వారు, కుటుంబాన్ని వెలిగించవలసిన వారు, భర్తను వెలిగించవలసిన వారు, పిల్లలను వెలిగించవలసిన వారు దేనికి ఎందుకు వెళ్ళిపోతారంట? మంచము యొక్క అధికారం కిందకి. అర్థమైందా? మీకు అర్థమైపోయి ఉంటుంది. మంచం అధికారం కిందకి ఎలాగెళ్తామో ఒక మాట చెప్తా. ఒక్కొక్కసారి నేను బాగా ప్రయాణం చేసి అలిసిపోయినప్పుడు ఒక వాక్యం చూసినప్పుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. దావీదుని దేవుడు అందరికంటే ఎక్కువగా వాడుకున్నాడు. దావీదుని ఎందుకు అంతగా వాడుకున్నాడో దానికి కారణం దావీదు రాశాడు. ఒకసారి చూడండి, 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం చాలా బాగుంటుంది, చదవండి. దావీదు ఏం చేసేవాడు ఒకసారి రాశాడు అక్కడ. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని దావీదు చెప్తున్నాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాడు. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ఎన్నిసార్లు వాక్యాన్ని ధ్యానం చేస్తాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం. మనం చేస్తామా? ఎంత బిజీ అండి మనందరం. అసలు మనకేమైనా ఖాళీ ఉంటుందా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొంతమందిని క్యాబినెట్ మినిస్టర్లుగా పిలుస్తాడంట. అందుకే నేను బిజీ మనం. అవునా? మనందరూ కాబోయే మినిస్టర్లు మన రాష్ట్రానికి కదా. దావీదు ఓ పరిమాణంలోడేమో ఒకసారి ఆలోచించు. అసలు దావీదు అంటాడు, నేను పరుండు మంచం మీద నేను ఎక్కడ అంటే దావీదు ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా? నిద్ర. నిద్ర. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట రాయించాడు, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం సోమరియా. పిల్లరా, ఎవరైతే మంచం అధికారి కిందకి వెళ్ళిపోతారో, ఎవరైతే ప్రార్థన చేయకుండా నిద్రపోతారో, దేవుడు వాళ్ళకు ముద్దు పేరు పెట్టాడు. మన పిల్లలకు ముద్దు పేరు పెడతాం కదా, చిట్టి, కన్నా, బుజ్జి అంటాం కదా. అలాగే ప్రార్థన చేయకుండా నిద్రపోయే వారికి దేవుడు ఏమని పిలుస్తాడు? బాగుంది కదా ఈ పేరు, సోమరి. అమ్మో, నిజంగా ఉందమ్మా. కొంతమంది ఎప్పుడు పొద్దులు లెగుతారో తెలియదు. ముద్దులు కూతురు కదా, ఒకవేళ అమ్మ ఏమన్నా నాన్న ఊరుకోడు, పడుకునివే. అమ్మగారు పొద్దున్న 11 లేచి పాసి మొక్కకి బెස්සపోవద్దు, పుచ్చు 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 అని. కరెక్ట్గా పెళ్లి చూపులకు అప్పుడే పెళ్లి కొడుకు రావాలి. దరిద్రం వదిలే దెబ్బలు పారిపోతాడండి. అవునా కాదు? ఈ పాసి మొహం దాన్ని చూసేటప్పటికి మేకప్ కొట్టినప్పుడు అబ్బో ఏ అందంగా ఉందో అనుకుంటాడు, బ్రష్ చేసినప్పుడు దెయ్యం పిల్ల కనబడుతుంది. దేవుడు అంటాడు, సోమరే ఎందాక నువ్వు నిద్రపోతావు? అసలు ఎప్పుడు నిద్రస్తావు? అమ్మో, ఎంత ఇదో తెలుసా. నేను కూడా అప్పుడప్పుడు అంతే. అయ్యా, రాత్రంతా బాగా తినేసేది ఆయన, బలవంతం కొట్టించేస్తాను, ఇంకో ముక్కేసుకోండి ఆయన. మాకేం చెప్తారు తెలుసా? అయ్యారు అయ్యారు ఇంకో ముక్కేసుకోండి, ఇంకో ముక్కేసుకోండి. మధ్యాహ్నం రాజు పాస్టర్ గారు కూడా మీరు మొక్కేసుకోవాలి అయ్యారు అంటున్నారు. అందుకే మధ్యాహ్నం ప్రార్థన చేయలేదు నేను. అర్థమైందా మీకు? కరెక్ట్గా మనం పౌరుషం వచ్చి రోషం వచ్చి ఎలాగైనా ఈ రోజు నుంచే నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నేను బిల్లిగ్రామ్స్ గారి పుస్తకం చదివానండి. బిల్లిగ్రామ్స్ గారు అంతమంది లక్షల మంది ప్రజలను ఎందుకు వెలిగించాడంటే, ఆయన ప్రతిరోజు దశంభాగం ప్రార్థన చేస్తాడట. దశంభాగం ప్రార్థన అంటే తెలుసా? దేవుడికి మన సమయంలో కూడా దశంభాగం ఇవ్వాలి వద్దా? చెప్పండి, న్యాయం చెప్పండి. సమయంలో దశంభాగం ఇవ్వాలి వద్దా? ఇవ్వాలి కదా. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల దశంభాగం ఎంత? ఇంచుమించు 2.5 గంటలు. 2.5 గంటలు ప్రార్థన చేయాలి. మనందరం ప్రతిరోజు మన సమయాల్లో 2.5 గంటలు దేవుడిది, మందు కాదు ఆ సమయం. ఇంక నాకు పౌరుషం వచ్చి, ప్రభా ఈ రోజు నుంచే 2.5 గంటలు నేను ప్రార్థన చేస్తాను రోషం కలిగి భోజనంకి వస్తే కరెక్ట్గా ఆ రోజే మాంసం కూర బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. నాకు వడ్డించిన వాళ్ళు కూడా ఒక ముక్క వేసుకుంటా అయ్యారు, ఒక ముక్క వేసుకోండి అన్నారు. మధ్యాహ్నం మా రాజుగారు అన్నారు, పొట్ట హెవీగా అయిపోయింది అయ్యారు. నాకు హెవీగా అయిపోయింది. ఇంక మంచం పక్కన శాప వేసుకుందమ్మా రోషంతో, ఎలాగైనా 2.5 గంటలు ప్రార్థన చేద్దాం మోకాలు వేస్తే మంచం ఉంటుంది, సాల్లే రేపు చేద్దు రా పడుకో అంటుంది. మంచం నాతో మాట్లాడుతుందండి. మీతో మాట్లాడుతుంది నాకు తెలియదు, కానీ చేసేవాళ్ళ ప్రార్థన రేపు చేసుకుంటా రా. వెలిగించబడి నేను యేసయ్య మాట వింటున్నానా, మంచం మాట వింటున్నానా? ఎవరి మాట? దేవుడు నన్ను వాడుకుంటాడా? దేవుడు నిన్ను వాడుకోవాలి రాసలేదా? నీ పిల్లల్ని వాడుకోవాలి రాసలేదా? నీ కూతురు వాడుకోవాలి రాసలేదా? నీ కొడుకుని వాడుకోవాలి రాసలేదా? నీ కుటుంబం దీవించడం రాసలేదా?
యేసయ్య మాట విందామా, మంచం మాట విందామా? యేసయ్య మాట విందామా? అందుకే దేవుడు అన్నాడు, సోమరి ఎందాక నువ్వు నిద్రపోతావు. చదవండి వాక్యం ఎంత బాగుంటుందో. సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉంటావు, ఎప్పుడు నువ్వు నిద్ర లేదంటే మనం ఎన్ని గంటలు పడుకుంటావో ఆ రికార్డు దేవుడు ఉంది. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు ఆ రికార్డు కూడా దేవుడి దగ్గర ఉంది. అందుకే అడుగుతున్నాడు, ఎందాక నువ్వు నిద్రపోతావు, ఎప్పుడు నువ్వు నిద్ర లేస్తావు అని అంటూ ఆ తర్వాత ఏమన్నాడు చదవండి. మనం ఏమంటామట, అయ్యా రాత్రి కొద్దిగా ఎక్కువ తినేసాను నాయన, ఇంకొంచెం నిద్రపోతా ఉంటామంట. ఆ తర్వాత అమ్మో ఈ యాక్షన్ కూడా కొంచెం కునికేద్దానని. ఓ నాయన నిజంగా ఉందా? కొంచెం సేపు అంట చేతులు ముడుచుకొని పరుండదునని నువ్వు అనుకుందో. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు ఎక్కువ నిద్రించే ఇంట్లో దరిద్రం ఉంటుందండి. చేతులెత్తి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం రావాలంటే మంచానికి మనం బానిసలు అవ్వకూడదు, మంచం మాట మనం వినకూడదు. యేసయ్య మాట వింటే మన కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం వస్తుంది, ఆయుధారుడు వచ్చినట్లు లేమిరాట కారణం నిద్ర అంటండి, మంచం అంటండి. ఆ దరిద్రుడు మంచం జీవితాలు పాడు చేసేస్తుంది. అంచేత ప్రియులరా, అంచేత యేసయ్య అంటాడు, దీపము దీపస్తంభం మీద ఉంచబట్టుకే కానీ మంచం క్రిందనైనను. రెండో ఐటమ్ ఏంటండి? కొంచెం అంటే ఏంటో చూద్దాం. బైబిల్ కొంచెం గురించి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. చూడండి సామెతల గ్రంథం, నేను తొందరగా ముగించేస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 10వ వాక్యం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 10వ వాక్యం ఒక చదవండి, చాలా బాగుంటుంది. వేరు వేరు తూనికి రాళ్ళు, వేరు వేరు కొంచెములు, ఈ రెండు యెహోవా గేయముల చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. వేరు వేరు తూనికి రాళ్ళు ఉంటాయా? ఉంటాయి. నాకు అనుభవం వచ్చింది. నేను రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొన్నానండి. కేజీ వంకాయలు రైతు బజార్లో 40 రూపాయలు కొన్నా. మా వీధిలో బండివాడు వచ్చి, వంకాయలండి, ఇప్పుడే తెచ్చిన ఫ్రెష్ వంకాయలండి, కిలో 20 రూపాయలు అంటున్నాడు. మా ఆవిడ అడిగింది, రైతు బజార్లు ఎంత కొన్నాడు? 40 అన్నా. ఇంటికి 20 రూపాయలు తెచ్చాడు. ఎందుకు అక్కడ మోసుకొచ్చాం అంది. అరే భలే ఉంది అనుకున్నా. టమాటాలు ఎలాగబ్బాయి అన్నా. సార్ రైతు బజార్లు 40, నా దగ్గర 20 అన్నా. సరే కిలో టమాటాలు ఏం తీసుకున్నా. తీరా చూస్తే ఆ డెలిపైకి చూసుకుంటే ఆ తూనికేసే రాయిల తేడా ఉంది. కేజీకి 1/2 కేజీ ఇంకొద్దిగా ఎక్కువ అంతే వచ్చింది. అర్థమైందా? చివరికి మీరు బంగారం కొనుక్కుని చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? వేరు వేరు కొంచెములు, వేరు వేరు తూనికి రాళ్ళు దేవుడికి అసహ్యమైనవి. అంటే అర్థం ఏంటి తెలుసా? తూనికి రాళ్ళలో మోసం, కొంచెంలో మోసం ఎలాగ ఉంటుంది. కొంచెం అంటే ఏంటండి? ధాన్యం కొలిసే ఒక పాత్ర. అర్థమైందా? మేము కోమట్లేం కదా. మా మామయ్యకి ధాన్యం వ్యాపారం ఉంది. అర్థమైందా? కిరాణా షాప్ ఉండి ఈ రైతులు వాళ్ళ పిల్లలు కొద్దిగా ధాన్యం తెస్తే కొంచెం కొలిసి తీసుకుంటాడు, డబ్బులు ఇస్తాడు. అవన్నీ అయ్యాక అమ్ముతాడు. దేన్ని? ధాన్యాన్ని. ఆయన వ్యాపారం ఎలా ఉంటుందో మీకు చెప్తారు. నిజంగా మా కుటుంబంలో ఉంది. ఆయనకి 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలే. పెద్ద అమ్మాయి అంటాడు, చిన్నమ్మాయిని చిన్నమ్మాయి అంటాడు. ఎవరైనా ధాన్యం అమ్మడానికి తెచ్చారనుకోండి, ఏం చెప్తాడు తెలుసా? పెద్దమ్మాయి కొంచెం తీసుకురా అంటాడు. అంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొంచెం ఉంది. అర్థమైందా? కొనేటప్పుడు పెద్ద కొంచెంతో కొట్టాడు, అమ్మేటప్పుడు చిన్నమ్మాయి కొంచెం తీసుకురా అంటాడు. మా రాష్ట్రాలన్నీ మీకు చెప్పేస్తున్నాను.
మా కాంట్ల సంగతి అంతా మీకు చెప్పేస్తాను. పిల్లరా, ఇవి యెహోవాకి. మనం కూడా అట్లాంటి మోసపూరితమైన జీవితం జీవించకూడదు. ఎప్పుడు ఇతరులు మోసం చేయకూడదు. వెలిగించబడిన మనము దేవుడి చేతిలో ఎందుకు వాడబట్టలేదంటే దానికి కారణం ఏంటంటే మన బ్రతుకుల్లో మోసం, మన జీవితంలో మోసం. అది ఉండకూడదు. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నేను నిన్ను అనేక జీవితాలకి వెలిగించే దీపంగా వాడుకోవాలంటే మన బ్రతుకుల్లో నిద్ర కంటే ప్రార్థన ఎక్కువగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. నిద్ర కంటే ప్రార్థన ఎక్కువగా ఉండాలి. మంచాన్ని జయించాలి మనం. రెండవది, మోసాన్ని జయించాలి. మోసాన్ని జయించాలి. ఈ రెండింటిని జయించేవారే క్రైస్తవులు, వెలిగించబడినవారు. ప్రపంచంలో అనేక మందిని వెలిగించేవారు. వాళ్ళ జీవితాలు చూసే, వాళ్ళ బ్రతుకులు చూసే, వాళ్ళ ప్రార్థనా జీవితాలు చూసే, వాళ్ళ స్వచ్ఛమైన జీవితాలు చూసే చుట్టుపక్కల ఉన్నోళ్ళు అలా బతకాలరా, ఆవిడలాగా ప్రార్థన చేయాలరా. ఏమాత్రం మోసంలో నా జీవితం స్వచ్ఛమైందిరా అని చెప్పాలి. ఒక పని మనిషి గురించి నేను చెప్పాను, 100 మంది పనివారిలో ఆవిడే నీతిమంతురాలు, ఆవిడే నీతిమంతురాలు. ఆమె చేసిన ప్రార్థన ద్వారా మేమందరం రక్షించబడ్డాం, మేమందరం వెలిగించబడ్డాం. యేసు ప్రభు ఎక్కడ చెప్పిన ఇదే మాట. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. నిద్రను జయించే శక్తి మనకు ఉండాలి. నిద్రను జయించే శక్తి ఉండాలి. ప్రార్థన నేర్పే సంఘంలో మనం ఉండాలి. ప్రార్థన నేర్పించే దైవజనుడితో మనం ఉండాలి. మోసాన్ని జయించే దైవజనుడితో మనం ఉండాలి. మోసం లేని బ్రతుకుల్లో మనం బతకాలి. అప్పుడే మనందరినీ దేవుడు దీపములుగా వాడుకుంటాడు. పిల్లరా, దేవుడు చక్కటి విషయాలు రెండే చెప్పాడు. దీపము దీపస్తంభం మీద ఉంచబడికి కానీ కొంచెము క్రిందనైనా మంచము క్రిందనైనా ఉంచబట్టకు తేపడదు కదా. నేను మిగిలిన సాక్ష్యం చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పనా, వచ్చే సంవత్సరం చెప్పనా? ఇప్పుడు చెప్పినా? అవునులే, నా టైం అయిపోయినా మీకేం పర్వాలేదుగా. ప్రియులారా, వాస్తవంగా ఒక పని మనిషి మాలాంటి అనేక మందిని వెలిగించడానికి కారణం దేవుడి చేతిలో వాడబడిన దీపము. దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు, మనందరూ కూడా వాడుకుంటాడు. ఎప్పుడంటే నిద్రను జయించినప్పుడు, నిద్రను త్యాగం చేసుకున్నప్పుడు, మోసాన్ని జయించినప్పుడు, మోసాన్ని త్యాగం చేసుకుంటున్నప్పుడు. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్తారా? చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింప చేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింప చేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవకిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవకిరీటమిచ్చుటకు,
చూపకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి అందునా ఇదిగో నా సింహాసనం నివసింపచేసి అందునా ఇదిగో నా సింహాసనం ఇదిగో నా సింహాసనం ఇదిగో నా సింహాసనం ఇదిగో నా సింహాసనం. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? షార్ట్ కట్లో సాక్ష్యం చెప్తాను, జాగ్రత్తగా ఉండి. ముందే చెప్పాను, నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. ఇంతకుముందు ఎప్పుడు ఈ బైబిల్ నేను చదవాల. అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదాంబ సెంటర్, నాకు ప్రాముఖ్యమైన సెంటర్ ఉంటుంది. దాని పక్కనే డాబా గార్డెన్స్ అని ఒక ఖరీదైన ప్రాంతం, ఎక్కువ సెల్ ఫోన్ షాప్స్, బంగారు షాపులు ఉంటాయి. అక్కడ నేను ఒక పెద్ద స్థలం కొన్నానండి. చాలా డబ్బు ఇచ్చి కొన్నాను, కోట్లు రూపాయలు ఇచ్చే కొన్నాను. ఎందుకు కొన్నానంటే నా వ్యాపారం, ఇంజనీర్ని కదా. ఆ స్థలంలో ఒక అద్భుతమైన పెద్ద 5 అంతస్తుల భవనాన్ని డిజైన్ చేసి, నా దగ్గర ఇంజనీర్లు ఉన్నారు, పనులు ఉన్నారు, డబ్బు ఉంది కాబట్టి అద్భుతమైన 5 అంతస్తుల భవనాన్ని నేను కట్టిశాను అక్కడ. అరే నువ్వు తిరక్కరా, కూర్చో. 5 అంతస్తుల భవనాన్ని కట్టేశాను. ఇంకో 10 రోజుల్లో దాన్ని ఓపెన్ చేస్తాం అనగా, అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఎవరో ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలమట్టమై పడిపోయింది. బిల్డింగ్ పడిపోయిందండి. ఎప్పుడైతే అంత పెద్ద భవనం కూలిపోయిందో లక్షల మంది ప్రజలు వచ్చేస్తున్నారు. ఆ భవనంలో ఎంతమంది చనిపోయారో, ఆ కూలిపోయిన 5 అంతస్తుల భవనంలో ఎంతమంది చనిపోయారో చూద్దామని వచ్చేస్తున్నారు ప్రజలు. ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయారో వాళ్ళ మధ్యకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరులు వచ్చారు. వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీలు వచ్చారు. వీళ్ళందరూ చూస్తున్న ఏం జరిగిందంటే, ఆ కుప్పకూలిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల అడుగు భాగమున 4 మనుషులు బ్రతికుంటూ ఏడుస్తున్నారు, చచ్చిపోదా. వెంటనే అక్కడున్న ప్రజలకు భయం వేసి పోలీసులకు ఫోన్ చేశారు. అర్ధరాత్రి వందలాది మంది పోలీసులు అక్కడికి వచ్చారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి ఆ అడుగున ఇరుక్కుపోయిన ఆ 4 ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా టీవీలో చూపిస్తారా, చూపించరా? వార్తలు చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, జిల్లా అధికారి యంత్రాంగం అక్కడికి వచ్చారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు కూలిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరో, ఇంజనీరు ఎవరి పేరు బయటకు వస్తుంది? భోగిశాంత. అర్ధరాత్రి చాలా మంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. పోలీసులు నాతో ఏమంటున్నారంటే, నువ్వు నిర్మాణం చేసిన పెద్ద 5 అంతస్తుల భవనం నాణ్యంగా కట్టలేదంట, నాసిరకంగా కట్టేవంట, అది కూలిపోయింది, దాని కింద 4 మనుషులు ఉండిపోయారు. చాలా సమయం ఏడ్చి ఏడుపు లాగిపోయి ఆ 4 చనిపోయారని డిక్లేర్ చేశారు. నేను తీసుకురమ్మన్నారు అనగా నాకు భయం వేసింది. తీరా అక్కడికి వెళ్ళాక అప్పటి వరకు ప్రయత్నాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు నా దగ్గర వచ్చి అంటారు, సార్ చాలా సమయం మేము ప్రయత్నాలు చేసాం, ఒక్క డెడ్ బాడీ కూడా రాలేదు, అందుకని వాళ్ళు చనిపోయారని మేము అనుకుంటున్నాం అన్నారు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఇంకా ఆఫీసర్ వచ్చాడు. ఆయన అన్నాడు, సార్ ఇది మనుషుల చేతులతో సాధ్యమయ్యే పని మాత్రం కాదు, ఇది మనుషుల చేతులతో సాధ్యమయ్యే పని కాదన్నాడు.
మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, మనుషుల చేతులతో సాధ్యమే పని కాదనగానే ఇంకొక అధికారి అంటాడు, సార్ పెద్ద పెద్ద యంత్రాలు తెప్పిద్దాం, ఆ యంత్రాల సహాయంతో ప్రయత్నం చేస్తే కొంతమందిని బ్రతకొచ్చు అన్నారు. నేను అన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, పెద్ద పెద్ద యంత్రాలు తెప్పించండి, ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు, ప్రాణాలు కాపాడబడాలని. వెంటనే పెద్ద పెద్ద యంత్రాలు నేను వచ్చాయి. లక్షల మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తున్నాను, అధికారులు అందరూ ఉన్నారు, మేమందరూ ఉన్నాం. ఆ రాత్రి అంతా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ రాత్రి అంతా ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినా ఒక్క శవం కూడా బయటికి రాలేదండి, ఒక్క శవం కూడా. మరుసటి రోజు ఏ పేపర్లో చూసినా ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో నా ఫోటో, ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో నా ఫోటో. ఇంకా ప్రజలు విపరీతంగా చేస్తున్నారు. మరుసటి రోజు కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఒక్క డెడ్ బాడీ కూడా రాలా. మరుసటి రోజు కూడా ఫోటోలు వేసారు పేపర్లో. అవన్నీ కూడా సాక్ష్యం పుస్తకాలు ప్రింట్ చేశాను. నేను పుస్తకం తెచ్చాను, నేను తర్వాత అయ్యారు పంపిస్తాను, ప్రింటింగ్ అవుతున్నాయి, నేను తీసుకుంటాను. ప్రతి దానికి రుజువు ఉంది. ఆ ఫోటోలను నేను తీసినవి కాదు, పత్రిక విలేకరులు తీసినవి. నేను ఫోటోలు తీస్తే పోలీసులు ఊరుకోరు. ఆ రాత్రి, ఆ మరుసటి రోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క శవం కూడా రాకపోయేటప్పటికీ అధికార యంత్రాంగం ఉంది, ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి? ఇంచుమించు 2-3 రోజులుగా. ఆ కింద నలుగురికి ఆహారం ఉందా? లేదు. నీరుందా? లేదు. గాలి ఉందా? లేదు. ఆ నలుగురు ఎప్పుడూ చనిపోయారు. ఆ నలుగురు ఎప్పుడూ చనిపోయారు డిక్లేర్ చేసి, ఆ నలుగురు నా కారణంగా నాణ్యత లేని భవనం కట్టడం వల్లే, నాసిరకం నిర్మాణం చేయటం వల్లే అది కూలిపోయి ఆ నలుగురు చనిపోయారు, దానికి ముఖ్య కారకుడు నేనే అని నేరమంతా నా ఒక్కడి మీద పెట్టి అనేక కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు. నన్ను జైలుకి పంపడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఇదంతా దూరం నుంచి నా భార్య చూస్తుంది. ఇదంతా చూస్తున్న నా భార్యకి పిచ్చి వచ్చింది, మెంటలు వచ్చేసి పిచ్చి పిచ్చి కలుస్తుంది, పిచ్చి పిచ్చి కేకలేస్తుంటే నేను ఏడుస్తున్న భార్య వైపు చూస్తున్నాను. నా భార్య జీవితం ఇలాగైపోయింది ఏంటి? పక్కనే నా 2 చిన్నపిల్లలు ఉన్నారు, నా భార్య పక్కనే. 2 రోజుల నుంచి అన్నం లేక ఆకలి 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 నడుస్తుంటే ఒక్కరు కూడా అన్నం ముద్ద పెట్టట్లేదు. ఒక్కరు కూడా. కోటీశ్వర పిల్లలు ఆకలితో నాశనం అయిపోతూ చూస్తున్నారు, నేను ఎవరు అన్నం పెట్టట్లా. నేనేమో జైలుకి వెళ్ళిపోతున్నా. అందరు అంటున్నారు, వీడు జైలుకి వెళ్తాడు కానీ మళ్ళీ వెనక్కి రాడు. ఇట్లాగా నాశనం అయిపోతున్న మా జీవితాల్ని, ఇట్లాగా పతనం అయిపోతున్న మా జీవితాల్ని, సర్వనాశనం అయిపోతున్న మా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారో చూస్తున్నా. మా అన్నదమ్ములు డబ్బున్నోళ్ళే, ఎందుకు వాళ్ళకి భయం వేసి వాళ్ళు రాలా. నా బంధువులు స్నేహితులు ధనవంతులే, భయపడి దాక్కున్నారు. ఎవరు లేక ఒంటరిగా ఏడుస్తున్నాను. అట్లాంటి పరిస్థితుల్లో మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మా అమ్మ భక్తిగల కోమట్ల కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడు ప్రతిరోజు మా అమ్మ నన్ను ప్రతిరోజు గుడికి తీసుకెళ్తుంది. ఏం చెప్పేది తెలుసా? నాన్న ఈయన మన దేవుడు అంటది. 2వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళేది, ఈయన కూడా మన దేవుడు అంటది. 3వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళేది, ఈయన కూడా మన దేవుడు అనేది. అందుకే చిన్నప్పటి నుంచి నాకు ఎంత ధైర్యం అంటే, నాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఆపదలో కష్టంలో ఏ దేవుడైనా కాపాడుతాడని ఆ భయంకర పరిస్థితులు ఏమని ఏడుస్తున్నానంటే, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి. ఎంతసేపు తల బాదుకొని ఏడుస్తున్నా, నిజం చెప్తున్నా, ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఒక్కరు కూడా రావట్లా, ఒక్కరు కూడా కాపాడట్లా. నేను అనుకున్నాను, దేవుడనేవాడు అసలు లేడు. ఇదంతా మోసం దాకా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న ఒక పని మనిషి, ఒక వాచ్మెన్ భార్య ఆ లక్షల మంది ప్రజల మధ్యకి పరిగెత్తుకొచ్చింది. లక్షల మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తుండగా ఆ పని మనిషి
ఆ కూలిపోయిన భవనం ముందు మొక్కలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? యేసయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, నీకు అసాధ్యమైందంటే ఇది లేదంటుంది. పైగా అంటుంది, ప్రభువా నువ్వు సజీవుడైన దేవుడివి, నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు మాట్లాడే దేవుడివి. ఈ స్థలంలో ఒక్క మాట మాట్లాడితే 4 బతికొస్తారంటది. నాకు చాలా కోపం వచ్చింది. క్రైస్తవులు ఇలాగ అబద్ధాలు ఆడతారు కదా. నేను విన్నాను, కొంతమంది అంటారు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. పచ్చి మోసం అని అనుకునేవాడు. ఈ పని మనిషి కూడా అదే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ స్థలంలో మాట్లాడాడంటే నిజంగా యేసు ప్రభు మాట్లాడతాడా అని అనుమానంగా చూస్తుంటే వెంటనే పని మనిషి నా వైపు చేయి చూపించి, ప్రభువా భోగి శాంతారావు గారితో మాట్లాడు, శాంతారావు గారితో మాట్లాడు కేకలు వేసి ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యపోయాను. నిజంగా యేసు ప్రభు నాతో మాట్లాడతాడండి. 2వది గంటది, ప్రభువా 2 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తాను, ఏం జరగలేదు. ఎక్కడ తవ్వాలో, ఏ స్థలంలో తవ్వాలో ఆ స్థలాన్ని నువ్వు చూపించటం. నిజంగా యేసు ప్రభు ఆ స్థలం చూపిస్తాడండి. 3వది గంటది, ఆ స్థలంలో తవ్విన తర్వాత ఆ 4 మనుషులు సజీవులుగా బ్రతికి రావాలంటుందండి. మీరు చప్పట్లు కొట్టారు, హల్లెలూయా అన్నారు, కానీ నాకు పిచ్చి కోపం వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది, ఒళ్ళు మండిపోయింది. ఎందుకో తెలుసా? నిజంగా యేసు ప్రభు మాట్లాడతాడా? నిజంగా ఎక్కడ తవ్వాలో చూపిస్తాడా? నిజంగా 4 బతికొస్తారా? నేనన్నా నా పని మనిషితో, అమ్మాయి నువ్వు ప్రార్థన చేసినట్లు నిజంగా యేసు ప్రభు నాతో మాట్లాడితే, 2వది ఎక్కడ త్రవ్వాలో, ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని చూపిస్తే, నాకే కాదు ఎక్కడున్న అందరికీ ఆ స్థలాన్ని చూపించాలి. 3వదిగా అక్కడ తవ్విన తర్వాత ఆ 4 మనుషులు బ్రతికొస్తే నేను క్రైస్తవుడిగా మారిపోతానన్నానండి. నేను క్రైస్తవుడిగా మారిపోతాను. అంత సులువుగా నేను మారినండి, అంత ఈజీగా మారిన. ఇదే మత మార్పిడి కాదు, డబ్బు కోసం కానే కాదు. నువ్వు ప్రార్థన చేసినట్లుగా నిజంగా యేసు ప్రభు ఆ 4 మేమందరం చూస్తుండగా లక్షల మంది ప్రజల మధ్య ఆ 4 సజీవులుగా బయటికి తీసుకొస్తే నేను క్రైస్తవుడిగా మారిపోతానన్నా. వెంటనే ఆవిడ మోకాలేసింది, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేస్తే, ప్రభువా శాంతారావు గారితో మాట్లాడు, శాంతారావు గారితో మాట్లాడు, శాంతారావు గారితో మాట్లాడు ప్రార్థన చేయగానే లక్షల మంది ప్రజల మధ్య ఆకాశం నుంచి నిజంగానే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం వింటున్నాను, నేను ఆయన స్వరం వింటాను. ఎప్పుడైతే స్వరం వింటున్నానో ఆయన నాతో అంటున్నాడు, నా కుమారుడా అక్కడే ప్రయత్నించి అంటున్నాడు. నా కళ్ళ నీళ్ళు వచ్చింది. నిజంగా ఇలా మాట్లాడతాడా? నేను ఏ పాట ఉంది? నేను అన్నాను, నువ్వు అక్కడే ప్రయత్నించి అంటున్నావు కదా, నువ్వు నిజంగా యేసుప్రభువేనా? నువ్వు నిజంగా యేసుప్రభు అయితే నేను ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నువ్వు నాకు చూపించావు. నాకే కదా, అందరికీ చూపించాలన్నా. ప్రేమ కలిగిన దేవుడు నా మాట విని లక్షల మంది ప్రజలు చూస్తుండగా నా ముందరే మట్టిలో నుంచి, భూమిలో నుంచి ఒక గొప్ప వెలుగుని రప్పించాడండి. ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది. అక్కడ ఆ చీకట్లో ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది. లక్షల మందికి సాక్షులు, అక్కడున్న ప్రజలందరూ సాక్షులు. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకొచ్చి ఫోటోలు తీసి పేపర్లు వేశారండి. వెలిగినే పుస్తకంలో ప్రింట్ చేశాం, పేపర్లు వేశారు. పిచ్చి మాటలు కావే. ఇంక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ వెలుగులో నుంచి వెలుగయ్యున్న యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ తవ్వు, ఆ 4 బతికొస్తారు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఆ స్థలంలో తవ్వాలా వద్దా? 100కి 100 తవ్వాలని డిసైడ్ అయ్యా. పరిగెత్తుకెళ్ళాను. ఈ పోలీసులు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నించి పడేసిన పనిముట్లలో ఒక గడ్డపలకు గుణపం అంటారు మా ప్రాంతంలో. ఆ గడ్డపలు తీసుకొని అందరూ చూస్తుండగా పబ్లిక్గా తవ్వుతున్నాను నేను. పోలీసులు చూస్తారో చూడరా, 2 పోలీసులు నాకు సహాయం వచ్చారు.
2 ఫైర్ సర్వీసుల సహాయం వచ్చారు. మేము 5 ఏళ్ళు కలిపి తవ్వుతున్నాం ఆ స్థలంలో. లక్షల మంది ప్రజలు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దామని చూస్తున్నారు. ప్రజలందరూ చూస్తుండగా మేము తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, 2 చిన్న చిన్న పసిపిల్లలు, వీళ్ళు నలుగురు కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. నలుగురు బ్రతికొచ్చారు. లక్షల మంది చూస్తుండగా అల్లాటప్ప విషయం కాదు ఇది. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకు వచ్చి ఫోటోలు తీసి ఏ పేపర్లో చూసినా ఆ నలుగురు బతికొచ్చిన ఫోటోలే, ఏ టీవీలో చూసినా ఆ నలుగురు బతికిన ఫోటోలే. దేవుడు ఒక పని మనిషిని వాడుకున్నాడు. ఒక పని మనిషి ద్వారా లక్షల మంది ప్రజల మధ్య వెలుగొచ్చింది. ఇదంతా స్థలంలో చూసినాం. నా కంపెనీలో పనిచేస్తున్నా 100 మంది పనివారు క్రైస్తవులుగా మారిపోయారు. నాతో పాటు పనిచేస్తున్న ఇంజనీర్లు, మేమందరం కూడా క్రైస్తవులుగా మారిపోతే కారణము ఒక పని మనిషి ప్రార్థన. ఆ స్థలంలో ఉన్న 17 మంది పోలీసులు బాప్టిజం తీసుకుని ఇప్పుడు వైజాగ్లో సేవ చేస్తున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళ పోలీసులు వచ్చి సాక్ష్యం చెప్పుతారు కాక. చివరికి మాట చెప్పి నేను ముగించి వెళ్తా. ఆ కింద నుంచి బతికొచ్చిన నలుగురు క్రైస్తవులు కారండి, విపరీతంగా పూజలు చేసేవారు. ఆ కింద నుంచి బతికొచ్చిన ఆయన బాగా తాగి యేసు పురుగుని తిడతాడు. ఆ కింద నుంచి బతికొచ్చిన ఆయన పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కాంట్రాక్టులు తీసుకునే లేబర్ మేస్త్రి, లక్షలు సంపాదించేవాడు. ఈరోజు లక్షల సంపాదన విడిచిపెట్టి దేవుని సేవకుడిగా మారిపోయాడు. వాళ్ళు బతికే ఉన్నారండి. వీళ్ళు ఎంతమంది చూడాలనుకుంటున్నారు వాళ్ళని? ప్రైజ్ లార్డ్. మీ పాస్టర్ గారు బారో నెక్స్ట్ మీటింగ్ కావాలి అమ్మని చెప్పండి. అర్థమైందా? ఖర్చులన్నీ మీ పాస్టర్ గారు పెట్టుకోవాలి. అర్థమైందా? మనం ఎందుకు పెడతాం? మనకేం పని? మనం ఇన్ని వెళ్ళిపోతాం, చూసి వెళ్ళిపోతాం. ఆ బతికి వచ్చిన ఆయన అండమాన్ కూడా వచ్చారు రాజుగారి దగ్గరికి. ప్రైజ్ లార్డ్. మనందరం కూడా అనేక మందిని వెలిగించి ఆయన సాక్షులు అండి. మనం ఈ దీపం ఉందా, వెలిగితేనే అది ఉన్నట్టు అర్థం. ఆరిపోతే ఏముందండి? ఉల్లిపాయలు కొంటాం, బెండకాయలు కొంటాం, పాత ఇనప సామాను దానికి వెళ్ళిపోద్ది. అవునా కదా? అంచేత వెలిగినంత కాలమే మనకు విలువ ఉంటుంది. అంచేత దీపము దీప స్తంభం మీద ఉంచబెట్టుకే కానీ కొంచెం కిందనైనా మంచం కిందనైనా ఉంచబెట్టుకు తేపంది కదా. ఇప్పుడు మనం మంచాన్ని జయించాలొద్దా? నిద్రను జయించాలొద్దా? ప్రార్థన వీరులుగా మారాలొద్దా? మోసం మన జీవితంలో ఉండకుండా ఉండాలి కదా. దేవుడు మనం దీవించిన కాక. అయ్యగారు ప్రార్థన చేస్తారు, నేను ప్రేరణ వెళ్తాను. మళ్ళీ కలుసుకుందాం. దేవుడి చిత్తమైతే పుస్తకాల కొరకు పంపుతాను. మీరు అయ్యగారిని అడగండి, దాన్ని బట్టి పంపిస్తాను. ప్రింటింగ్ అవుతుంది. దేవుడు మనం దీవించిన కాక సమయాన్ని దయచేసి ఇస్తున్నాం. సంతోషంగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ దాసుల్ని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతమైన సాక్ష్యం తండ్రి, అద్భుతమైనటువంటి రీతిలో నాయన మీరు మార్చుకుని ఈ రోజు వరకు తండ్రి ప్రభనైనా ఒక ఘనమైన ఒక బలమైనటువంటి సాధనంగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇది నన్ను నాతో మాతో మాట్లాడిన మాటల బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మంచం కింద కుంచం కింద మా జీవితాలు నాయన నలిగిపోతున్నాయి ప్రభా. వెలుగుగా లోకానికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన మేము, అనేక మందికి దీవెనకరంగా ఉండవలసిన మేము, అనేక మంది జీవితాలను నాయన మార్చవలసినటువంటి మా జీవితాలు అయ్యా ఎంతో ప్రభా స్వామర్థ
దొంగతనంతో నాయన, రెండోది మోసము 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 నాయన. నాయన ఈ రోజు అందరూ కూడా నటనా జీవితమే తప్ప యథార్థత లేదు నాయన, యథార్థత లేదు నాయన. యథార్థత కాగడా పెట్టి వెతికినా కానీ కొంచెము కూడా కనబడనందువల్ల ఈనాడు నాయన నీ నామం మహిమపరచబడలేకపోతుంది ప్రభా. నిజంగా క్రైస్తవులందరూ నాయన అయ్యా అతని ప్రభా యథార్థమైన జీవితం జీవిస్తే తండ్రి మా భారతదేశం ఎప్పుడో నాయన క్రీస్తు దేశంగా మారిపోయేది ప్రభా. అయ్యా అయ్యా ఈ దినాన్ని ఆయన నీ దాసులను మా మధ్య నిలబెట్టి అయ్యా మాతో మా నాయన మాట్లాడిన ప్రతి మాట ప్రభా మేము లోతుగా గ్రహించుకోవటానికి సహాయం చేయడు నాయన. అయ్యా ఇంకెంతకాలము నా జీవితం అని, ఇంకెంతకాలము మోసకరమైన జీవితం అని తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకుని నాయన ఈ రోజే అర్థం చేసుకుని తండ్రి ఆగి ఆలోచించుకుని ప్రభా ఎంతో భారముతో ఖర్చుతో శ్రమతో జరిగినటువంటి కూటాల్లో వారి హృదయాలు నీకిస్తే చాలయ్యా, వారి హృదయాలు నీకిస్తే చాలు ప్రభా. ప్రతి ఒక్క హృదయం కూడా ప్రభా అయ్యా నీకు అంకితమగినట్లు సహాయం చేయమని తండ్రి ఈ సన్నిధిలోని పవిత్ర పాదాల దగ్గర ప్రార్థించుకుంటున్నాం. నీ వాక్యంలో శక్తి ఉంది, వెలుగు ఉంది నాయన. నీ వాక్యాలే మా జీవితాలు మార్చిని ప్రభా. ఇంకా ఇక్కడ అనేక మంది జీవితాలు మార్చడానికి మారినట్టుగా ఉండి కూడా ఇంకా సంపూర్ణంగా మారకుండా అయ్యా ఉన్నటువంటి బిడ్డలను కూడా ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. వెతబడినటువంటి మాటలు అయ్యా ప్రతి ఒక్క హృదయంలో కూడా నాయన అయ్యా మీరు ముద్రించమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రాజాది రాజుకే, దేవాది దేవుడికే, ప్రభువుల ప్రభువుకే మీ పాపం పోవాలంటే, మీకు ఆత్మశాంతి కావాలంటే